హాయ్ ఫ్రెండ్స్, ముందుగుండా అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి జీవి వెనకాల ఒక శ్వాస ఉన్నట్టే ప్రతి శ్వాస వెనకాల ఒక చెట్టు ఉందనే విషయం మనం మర్చిపోకూడదండి. కాబట్టి మనం చెట్లకి ఎంతో రుణపడి ఉన్నామండి. స్వీడన్లో జరిగిన మొదటి యునైటెడ్ నేషన్స్ ప్రపంచ పర్యావరణ సదస్సు అనంతరం 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5న ఈ దినాన్ని జరుపుకుంటున్నారండి. 2025 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క ఆతిథ్య దేశం రిపబ్లిక్ ఆఫ్ కొరియా. దీని యొక్క థీమ్ గాని చూసినట్లయితే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించాలి, వీలైతే అరికట్టాలి. కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి ఫ్యాక్ట్స్ కానీ చూసినట్లయితే ప్రపంచంలో 40% భూమి తన యొక్క సారాన్ని కోల్పోతుందండి. ప్రతి 5 సెకండ్లకి ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంతా మనం అడవిని కోల్పోతున్నామండి. అలాగే ప్రపంచ జనాభాలో 90%కి పైగా జనాభా కలుషిత గాలిని పీలుస్తున్నారు. సో ఈ కాలుష్యాన్ని నివారించాలంటే మనం ఏం చేయాలి? ఏం అవసరం లేదండి, మనిషి ఒక చెట్టును నాటితే సరిపోతుంది. ప్లాస్టిక్ నివారించండి, అలాగే నీటిని పరిరక్షించండి. ఆఖరిగా చెప్పేది ఏంటంటే ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి. నా నెక్స్ట్ లాంగ్ వీడియోలోని మనం డైలీ తెలియక చేసేటటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల మన యొక్క ఆరోగ్యం ఎంత హాని జరుగుతుంది అనే విషయాన్ని చర్చించబోతున్నాం అండి. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్.